మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కేజే రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మోకాలు నొప్పులు రాగానే వారంతటి వారు డెసిషన్స్ తీసుకొని పెయిన్ కిల్లర్స్ కి వెళ్తున్నారు. అండ్ చూసుకుంటే కనుక కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నారు. ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ వాడుతున్నారు. అది ఒకరు వాడారని, ఇన్స్టాలో చూసారని, సోషల్ మీడియాలో చూసారని, మంచి బెనిఫిట్స్ అని పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ వాడారని వాడేస్తూ ఉన్నారు సార్. ఇది ఎంతవరకు సురక్షితం, కరెక్ట్ ప్రాసెస్ అంటారు సార్? అవును, అది కరెక్ట్ కాదు. సెల్ఫ్ మెడికేషన్ అనేది మంచిది కాదు. ఒక్కొక్కసారి సీరియస్ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. స్పెషల్లీ పెయిన్ మెడికేషన్ ఓవర్ ది కౌంటరు తీసుకోవడం మంచిది కాదు. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ కావడానికి ఉంటుంది. మేము చాలామంది చూస్తూ ఉంటాం, అంటే క్రానిక్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేయించుకోవాలి, ఆల్రెడీ చూసింటారు, మీకు ఆపరేషన్ అవసరం ఉందని చెప్పింటారు. సో డాక్టర్స్ని అవాయిడ్ చేస్తూ ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ డ్యామేజ్. రీసెంట్లీ ఒక పేషెంట్ ఎండెడ్ అప్ ఇన్ డయాలిసిస్ అండ్ షీ నీడ్స్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో అంత సివియర్గా వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అందుకని ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్లో వాడకూడదు. ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ ఎమర్జెన్సీలో అంటే ఓకే, కానీ పెయిన్ కిల్లర్స్ కూడా వెరైటీ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. అండ్ డాక్టర్ అడ్వైస్ పైననే వాడడం మంచిది. అదేవిధంగా కాల్షియం అనేది ప్రాబబ్లీ హార్మ్లెస్. కాల్షియం అంటే మనము కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకున్నంత మాత్రాన మన బాడీలోకి అబ్జార్బ్ కాకపోవచ్చు. మనలో ఎనఫ్ కాల్షియం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది బాడీ ఆటోమేటిక్గా, మన గట్. అందుకని ట్యాబ్లెట్స్ తీసుకున్నంత మాత్రాన కాల్షియం టాక్సిసిటీ అనేది ఉండదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎవరిలో అయితే కిడ్నీ స్టోన్స్ ఉన్నావో ప్రాబబ్లీ వాళ్ళకు ఎక్సెస్ కాల్షియం తీసుకోవద్దు. అంటే చాలా వరకు బాడీ కంట్రోల్ చేస్తుంది, కానీ ఆయన తీసుకోవడం మంచిది కాదు. నేను చాలామంది చెప్తా ఉంటాను, అంటే ఇప్పుడు అమెరికా నుంచి చాలామంది వస్తారు, బాటిల్స్ కాల్షియం వైటమిన్స్ తీసుకొస్తూ ఉంటారు. ఏమంటామంటే అమ్మ ఈ ట్యాబ్లెట్స్ నాకు తెలియదు ఎంతవరకు మీకు బెనిఫిట్ అవుతుందో, నాకు బెనిఫిట్ అవుతుందో, కానీ కంపెనీ వాళ్ళు మాత్రం చాలా మనీ చేసుకుంటారు ఈ ట్యాబ్లెట్స్. సో దానివల్ల ప్రాబబ్లీ నష్టం ఉండకపోవచ్చు, కానీ ఎంత లాభం ఉంటుంది క్రానిక్ యూజ్ అనేది క్లియర్గా అంటే చెప్పలేకపోతాం. అంటే ఇది మెడిసిన్ కాదు, సప్లిమెంట్స్ కదా అని కూడా అంటున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? సప్లిమెంట్స్ అనే దాంట్లో కొంచెం మనము కేర్ఫుల్గా, అంటే బాటిల్లో కాంబినేషన్ ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ ఉంటే 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం పర్ డే తీసుకోవాలి. సప్లిమెంట్స్లో ప్రాబబ్లీ అంత ఉండకపోవచ్చు, 250 to 500 mg ఉంటుంది. సో కొంతవరకు సప్లిమెంట్స్గా తీసుకోవచ్చు. కానీ సప్లిమెంట్స్ ఆఫ్ కాల్షియం ఎవరికి అవసరం ఉంటుందంటే చిన్నపిల్లల్లో, గ్రోయింగ్ ఏజ్ చిన్నపిల్లల్లో, ప్రెగ్నెన్సీ ఉమెన్కి అవసరం ఉంటుంది. తర్వాత లాక్టేటింగ్ ఉమెన్ ఎవరైతే మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉన్నారో మదర్స్కు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పోస్ట్ మెనోపాసల్ విమెన్, ఎవరైతే పీరియడ్స్ ఆగిపోయి మెనోపాస్ అచీవ్ అంటే అటైన్ అయిన వాళ్ళకు 45-50 తర్వాత ఈ కాల్షియం సప్లిమెంటేషన్ అది ఎసెన్షియల్. అదేవిధంగా మేల్స్లో అయితే 60 తర్వాత కాల్షియం ట్యాబ్లెట్స్ సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది. మన రొటీన్ ఫుడ్లో ఉన్న దానికంటే సప్లిమెంటేషన్ అవసరం ఉంటుంది. కానీ హెల్దీ పర్సన్కు ప్రాబబుల్ రెగ్యులర్ కాఫీ, మిల్క్ ప్రోడక్ట్స్, పెరుగు తీసుకున్న వాళ్ళకు ఈ సప్లిమెంటేషన్స్ అవసరం ఉండదు. అవునా సార్? చాలా హెల్త్ ఫ్రీక్ పెరిగిపోయింది సార్ జనాల్లో కూడా, అవేర్నెస్ కూడా చాలా వచ్చేస్తుంది. అయితే దీంట్లో ప్లాంట్ బేస్డ్ అని కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. దీని గురించి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు ఎలా అంటే కొందరు వెజిటేరియన్స్ ఉంటారు, చాలా మెడిసిన్స్ కూడా ఇప్పుడు లేబుల్ చూస్తే గ్రీన్ ఉంటుంది. సో కొంతవరకు అంటే అది అంటే కొంతవరకు మంచి కాన్సెప్టే. అంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళది ఆర్థోడాక్స్ బిలీఫ్స్. అందుకని ప్లాంట్ బేస్డ్ అనేది ప్రాబబుల్ కాల్షియం, మోస్ట్ ఆఫ్ ది కాల్షియం సప్లిమెంటేషన్ మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. కాల్షియం బేస్డ్ ప్రొడక్ట్స్ ప్రాబబ్లీ అంత ఎఫిషియెంట్ గా ఉండకపోవచ్చు. ఓకే సార్. అంటే మోకాలకు సంబంధించి ప్లాంట్ బేస్డ్ అలాంటి వాడడం కూడా డాక్టర్ ఆధ్వర్యంలో తెలుసుకొని ఏంటి పెయిన్ వచ్చినప్పుడు అలా చేస్తే బెటర్ అంటారు. ఆల్వేస్, ఎందుకంటే ఎనీ మెడికేషన్, లాంగ్ టర్మ్ మెడికేషన్ అన్ని అండర్ సూపర్విజన్ వాడాలి.
షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఏదో తలనొప్పి వస్తుంది, ఫీవర్ వచ్చింది, టెంపరీ అంటే మేబీ ఆ నైట్లో ఉండే బెనిఫిట్ కొరకు. కానీ మోర్ దెన్ ఫ్యూ డేస్ అయిందనుకోండి, డాక్టర్ అడ్వైజ్ ఈ రోజు రేపుల్లో చాలా ఈజీ. డాక్టర్ అంటే సో మెనీ డాక్టర్స్ ఆర్ దేర్. స్పెషలిస్టే కావాలని లేదు, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎనీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడ్వైజ్ తీసుకోవడం అనేది మంచిది. ఎస్ సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరికి వారుగా ఇంట్లో టిప్స్ ని రకరకాలుగా వాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ వాడతారు, హలోపతి ఆయుర్వేదం చెప్పే టిప్స్ వాడుతూ ఉంటారు, మోకాలు జాగ్రత్తగా ఉండాలి, గుజ్జు పెరగాలని, చింత గింజలని, పసుపు అని, ఇలా రకరకాలుగా హోమ్ ఇంగ్రీడియంట్స్. దీని ద్వారా తప్పు చేస్తున్నారా, రైట్ వేలో పెడుతున్నారా, కొంతవరకే ఉపశమనం లభిస్తుందా, ఏంటి అంటారు సార్? ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటారా? మీరు అన్నట్టు ఈ రోజు రేపులో సోషల్ మీడియాలో చాలా ఉంది, న్యాచురల్ ట్రీట్మెంట్స్ అని, న్యాచురల్ రెమెడీస్ అని. ఆయుర్వేదం అంటే మన ఇండియాలో ఆయుర్వేదం ఎప్పటి నుంచో ఉంది. దేర్ ఈజ్ సమ్ సైన్స్ ఇన్ బిహైండ్ ఇట్. ప్రతి ప్రోడక్ట్లో దేర్ ఈస్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే ఫార్మసిటికల్ తీసుకొచ్చే వాళ్ళు కూడా ప్రాబబ్లీ ఆ ప్రోడక్ట్స్ నుంచే తీస్తూ ఉంటారు. సో ఇంటి వైద్యం అనేది అంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ లో ఇంటి వైద్యము హామ్ లేదు. అది ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనేది డిఫికల్ట్ టు సే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పసుపు అని ఉంటుంది, యాంటీబయాటిక్ యాంటీసెప్టిక్స్ ఏది దాని గుణం ఉంటుంది, కానీ దానికంటే రిఫైన్డ్ యాంటీసెప్టిక్స్ ఉన్నాయి. సో అందుకని ప్రాబబ్లీ ఇవన్నీ అంటే ఆకులు అలాలు ఏమో వాడుతూ ఉంటారు కదా, కొంతవరకు ఉంది, నిజం ఉంది దాంట్లో, ప్రాబబ్లీ హార్మ్లెస్. అది జనరల్ గా ప్రివెంటివ్ గా తీసుకుంటే చాలా వరకు బెనిఫిట్ అవుతుంది, కానీ ట్రీట్మెంట్ గా ప్రాబబ్లీ సైంటిఫికల్లీ ప్రూవెన్ ట్రీట్మెంట్ తీసుకోవడమే అడ్వైజబుల్. Definitely, sir. Thank you so much, sir. Namaste. Namaste.